బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఒకవేళ ఇది ఏలియన్స్ పని అయి ఉంటుందో. అరే ఈ మెటల్ కార్ ని బిస్కెట్ లాగా అసలు ఎవరు తిన్నారు? ఒకే రాత్రిలో అంతా మారిపోయింది కదా. ఎవరికో భయంకరంగా ఆకలి వేస్తుంది అనుకుంటా, అందుకని వచ్చి తిని వెళ్ళారు. అన్ని సీసీటీవీ కెమెరాలు కనిపించడం లేదు శివ. మనం త్వరగా ఇదంతా ఎవరు చేశారో వెంటనే కనిపెట్టాలి ఫ్రెండ్స్. ఎక్స్ట్రీమ్ సిటీని ఎక్స్ట్రీమ్ రీజన్ నుంచి మనం ఎలాగైనా కాపాడాలి. మనం అందరం ఒక్కొక్క డైరెక్షన్స్ లో వెళ్దాం. ఎవరికైనా ఏదైనా క్లూ దొరికితే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే శివ. ముందు నువ్వు అడ్డు తప్పుకో. ఎందుకు ఇలా రోడ్డు మధ్య నుంచున్నావు? ఎవరికి దారి ఇవ్వకుండా నువ్వు ఎందుకు ఇక్కడ నుంచున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. త్వరగా పరిగెత్తియోడి. ఇప్పుడేం చెయ్యాలి? నీకు సమానమైన వాళ్ళతో వెళ్ళి పోటీ పడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఎక్స్ట్రీమ్ సిటీ యొక్క ఎక్స్ట్రీమ్ పవర్ చూపిస్తే మీరు ముగ్గురు ఇక్కడే బ్లాస్ట్ అయిపోతారు. నాకు తెలిసి అవి తిరిగి మళ్ళీ వస్తాయని అనుకుంటున్నాను. కానీ వాటికి ఏం కావాలి? శివ, అదేదో గ్లాస్ మాన్స్టర్ లాగా నాకు అనిపిస్తోంది. అది చాలా ఆకల్లో ఉన్నట్టుంది. వాటికి భోజనం కావాలి. అవి ఏమన్నా చేస్తాయి. వాటికి తప్పకుండా ఏదో ఒక వీక్ పాయింట్ ఉండే ఉంటుంది. ఫ్రెండ్స్, గుర్తుకొచ్చింది. ఆ మాన్స్టర్ యూడిని అసలు చూడలేదు. యూడి సరిగ్గా దాని ముందే నించున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? అవును, నేను ఎలా తప్పించుకున్నాను? ఎందుకంటే ఆ మాన్స్టర్స్ వల్ల అసలు ఏమీ చూడలేవు, కానీ తప్పకుండా వినిపించుకుంటాయి. ఇన్ఫాక్ట్ వాటికి వినే శక్తి చాలా ఎక్కువగానే ఉంది. పదండి, వాటి చెవుల్ని ఇంకా మనం షార్ప్ గా మారుద్దాము. అంతకంటే ముందు మన అందరినీ అలర్ట్ గా ఉంచాలి. కానీ శివ, నేను పాట పాడకుండా ఎలా ఉండగలను? నేను ఒక్కరోజు కూడా పాట పాడకుండా ఉండకపోతే మరుసటి రోజు డబుల్ వాయిస్ లో పాట పాడతాను. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మీరు సరిగ్గా చెప్పారు తాతయ్య. కాబట్టి దీన్ని చేసేది చాలా ముఖ్యం. ఓ అలాగా? రియల్లీ? సారీ తాతయ్య, కానీ మాన్స్టర్ తో పోటీ పడడానికి ఇది చాలా ముఖ్యం. Ready, friends? Ready.
ఇప్పుడు మాన్స్టర్స్ ని నేను ఏం చేస్తానో చూస్తూ ఉండండి. కాపాడండి. నో ఫ్రెండ్స్, ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల పవర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం సౌండ్ బ్లాస్ట్ చేసి మాన్స్టర్స్ ని అసలు వెంబడించలేము. అలా అయితే ఈ మాన్స్టర్ మళ్ళీ తినేస్తుందా? లేదు, మనకిప్పుడు పవర్ బ్యాకప్ కావాలి. చిపి, నువ్వు త్వరగా వెళ్ళి పవర్ జనరేటర్ ని తీసుకురా. అప్పటి వరకు ఈ మాన్స్టర్స్ ని నేను చూసుకుంటాను. ఓకే శివ, గుడ్ ఐడియా. బాబాయ్ పెరగదండి. మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారా? ఓకే, నేను వాళ్ళని తీసుకొని వస్తున్నాను. మీ ఆటలు చాలా ఎక్కువైపోయాయి. ఇప్పుడు మిమ్మల్ని ఏదో ఒక దారి చేయాల్సిన టైం వచ్చేసింది.
తాతయ్య మీ సత్తా ఏంటి ఎప్పుడు చూపించండి. అవును ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ పవర్ అంటే చూసారు కదా. థ్యాంక్ యూ శివ, నువ్వు మళ్ళీ ఎక్స్ట్రీమ్ సిటీని కాపాడేశావు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.